Hello everyone, welcome to Chemistry Diksuchi. So today's topic is equilibrium constant from Nernst equation. మనం Nernst equation నుండి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఏ విధంగా మనము డిరైవ్ చేయొచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో మనం గ్యాల్వానిక్ సెల్ తీసుకున్నాం. గ్యాల్వానిక్ సెల్ మనం సెల్ రిప్రజెంటేషన్ లాస్ట్ క్లాసెస్లో అన్నిట్లో చూసాం కాబట్టి సో జింక్ రాడ్ని తీసుకున్నాము. యానోడ్ దగ్గర జింక్ రాడ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉంచాము. కాపర్ రాడ్ తీసుకున్నాము, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉంచాము. సో ఈ రెండింటి మధ్యలో మనము సాల్ట్ బ్రిడ్జ్ అనేది కంపల్సరీగా సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉంచాలి. సో సాల్ట్ బ్రిడ్జ్ ఉంచాము. నెక్స్ట్ ఏమైంది, జింక్ ఏం చేస్తుంది, జింక్ ఈ రాడ్ మీద ఉన్నటువంటి జింక్ ఏం చేస్తుందంటే Zn+2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండి ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుందన్నమాట. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో Cu+2 అయాన్స్ ఏం చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఇక్కడ డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో ఈ జింక్+2 అయాన్స్ సొల్యూషన్లోకి వస్తూ ఉంటాయి. ఆల్రెడీ Zn+2 SO4-2 అయాన్స్ అనేవి సొల్యూషన్లో ఉన్నాయి. ఆల్రెడీ Zn+2 అయాన్స్ ఉన్నాయి, మళ్ళీ సొల్యూషన్లోకి Zn+2 అనేది వస్తుంది. ఇక్కడ కాపర్+2 అయాన్స్ ప్లస్ SO4-2 అనేది ఉంది. ఈ కాపర్+2 మొత్తం కూడా డిపాజిట్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్స్ని తీసుకొని, ఇవి ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ తీసుకొని డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ విధమైన ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ తీసుకున్నాం. సాల్ట్ బ్రిడ్జ్లో KCl తీసుకున్నాం. సో ఇటువైపు Cl- అయాన్స్, ఇటువైపు K+ అయాన్స్ వచ్చి ఈ Cl- అయాన్స్ ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి Zn+2ని తీసుకొని జింక్ క్లోరైడ్గా మారుస్తుంది. సో ఇది సాచురేట్ అవుతూ ఉంటుంది. ఏదైతే జింక్+2 సొల్యూషన్లోకి వస్తుందో దాన్ని ఇది సాచురేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, తగ్గిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, కాపర్+2 మొత్తం వెళ్ళి ఇక్కడే డిపాజిట్ అవుతూ ఉంటే సొల్యూషన్లో SO4-2 అయాన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది, K+ అయాన్స్ వచ్చేసి సల్ఫేట్ని K2SO4 పొటాషియం సల్ఫేట్గా మారుస్తుంది అనమాట. ఇది దీన్ని సాచురేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి సెల్ రిప్రజెంటేషన్ అనేది మనం చూపించాము. సో ఇక్కడ ఏమవుతుంది, సొల్యూషన్లో ఎంత Cl- వచ్చి Zn+2ని తీసుకున్నా కానీ Zn+2 అయాన్స్ గాఢత అనేది కొంత పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ SO4-2 గాఢత అనేది పెరుగుతుంది, Cu+2 గాఢత అనేది తగ్గుతుంది. ఏమవుతుంది, Zn+2 కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇక్కడ Cu+2 కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. సో మనం యానోడ్ దగ్గర ఏం రియాక్షన్స్ జరుగుతాయంటే యానోడ్ దగ్గర Zn+2 +2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. సో దీనికి మనము నెర్స్ట్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే యానోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్స్ ఏంటి, ఆక్సిడేషన్ రియాక్షన్స్. దీని యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ తీసుకున్నట్టయితే ఈ సెల్ E0 సెల్ -2.303 RT/NF log ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో ఇది రియాక్టెంట్, ఇది ప్రోడక్ట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ సెల్ E0 సెల్ -2.303 RT/NF లాగ్ ప్రోడక్ట్స్ ఏంటి Zn+2, రియాక్టెంట్స్ ఏంటి Zn అనేది సాలిడ్ రూపంలో ఉంటుంది, సాలిడ్స్కి 1 ఉంటుంది కాన్సన్ట్రేషన్, కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఫార్ములా ఏంటి, ఈ సెల్ E0 సెల్ -2.303 RT/NF లాగ్ Zn+2 అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, Zn+2 ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే లాగ్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఓవరాల్ ఈ వాల్యూ మొత్తం కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఇది ఈ సెల్కి ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈ సెల్ యొక్క ఇది E0 సెల్, ఇది స్టాండర్డ్ కండిషన్లో తీసినటువంటి ఇది E0 సెల్. సో
ఈ వాల్యూ E0 సెల్ వాల్యూ స్టాండర్డ్ కండిషన్స్లో ఏదైతే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉందో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లో నుండి తీసేస్తే మనకి 0 అనేది వస్తుంది. అంటే ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గరే కదా, ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర Zn+2 అయాన్స్ గాఢత అనేది పెరిగిందనమాట. ఇక్కడ Zn+2 అయాన్స్ గాఢత పెరగడం వల్ల ఈక్విలిబ్రియం స్టేట్ ఎలా వస్తుంది అంటే ఈ Zn+2 అయాన్ గాఢత అనేది పెరిగింది. సో ఇక్కడ నుండి జింక్ రాడ్లో నుండి Zn+2లు ఇంకా రావట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ గాఢత పెరిగిపోయింది. ఇవి Zn+2లు ఇంకా ఈ సొల్యూషన్లోకి రాకుండా ఉన్నటువంటి స్టేట్ అనమాట. ఇక్కడ ఏమైంది, కాపర్+2 అయాన్స్ మొత్తం వెళ్ళేసి డిపాజిట్ అయినాయి. చాలా తక్కువ కాపర్+2 అనేది సొల్యూషన్లో ఉందన్నమాట. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే మనకి వోల్టమీటర్లో రీడింగ్ అనేది నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా డిక్రీజ్ అయ్యి ఒకానొక సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈ Zn రాడ్ నుండి Zn+2 అయాన్స్ ఫామ్ అవడం ఆగిపోతుంది. ఈ కాపర్+2 సొల్యూషన్లో నుండి కాపరు డిపాజిట్ అవ్వటం ఆగిపోతుంది. ఆ టైంలో వోల్టామీటర్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది, దీని రీడింగ్ 0 వస్తుంది. ఈ విధంగా ఈ సెల్ అనేది ఈ వోల్టామీటర్ వాల్యూ 0ని చూపించినప్పుడు ఇది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అంటామన్నమాట. ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు Zn+2 అయాన్ల గాఢత పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాపర్+2 అయాన్ల గాఢత అనేది తగ్గుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn+2 కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ వైల్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cu+2 కీప్స్ ఆన్ డిక్రీజింగ్. ఎట్ ద సేమ్ టైమ్ వోల్టేజ్ ఆఫ్ cell, that is voltmeter connected to the cell, keeps on decreasing. So at sometimes when we observe that there is no change in the concentration of Cu+2 and concentration of Zn+2 ions. So at that time voltmeter value will be 0 reading. It will gives 0 reading. This will be indicates the equilibrium anamata. సో ఈ ఈక్విలిబ్రియం అనేది ఎప్పుడు వస్తుంది, వోల్టమీటర్ 0 చూపించినప్పుడు మనకి ఈక్విలిబ్రియంలో ఉంది ఈ సెల్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ సెల్ వాల్యూ అనేది 0 వచ్చింది. నెక్స్ట్ క్యాథోడ్లో ఎలా ఉంటుందనేది చూద్దాం. ఎట్ క్యాథోడ్ రిడక్షన్ అనేది జరుగుతుంది మనకి. సో ఇక్కడ ఈ సెల్ ఆఫ్ క్యాథోడ్, ఈ సెల్ ఆఫ్ ఇక్కడ రిడక్షన్ అనమాట. మనం చూసినట్లయితే మనకి E0 సెల్ -2.303 RT/NF లాగ్ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ Cu+2 +2 ఎలక్ట్రాన్స్ Cuగా మారుతుంది. సో ప్రొడక్ట్స్ ఏంటి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఏంటి Cu, రియాక్టెన్స్ ఏంటి Cu+2. సో ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో Cu అనేది సాలిడ్ కాబట్టి దీని వాల్యూ 1 అని తీసుకోవాల్సి ఉంటుంది. సో E0 సెల్ -2.303 RT/NF లాగ్ 1/Cu+2. సో ఈ వాల్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుంది, Cu+2 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే ఈ ఓవరాల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఈ టోటల్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది సేమ్ కండిషన్లో ఉండి సేమ్ వాల్యూ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సెల్ వాల్యూ అనేది 0 వస్తుంది. ఎప్పుడు, ఎట్ ఈక్విలిబ్రియంలో ఈ సెల్ వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది అన్నమాట. సో ఎట్ ఈక్విలిబ్రియం ఈ సెల్ వాల్యూ = 0. చూడండి, ఇది స్టాండర్డ్ కండిషన్ కాదు, ఇది E0 సెల్ కాదు, ఇది స్టాండర్డ్ కండిషన్స్లో ఉంది, ఇది కాదు. ఈ సెల్ = 0. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్లో ఎట్ ఈక్విలిబ్రియం అని ఇస్తాడు, ఈ సెల్ = 0 అని ఇవ్వడు. ఎట్ ఈక్విలిబ్రియం అన్నప్పుడు అక్కడ మనం నెక్స్ట్ ఈక్వేషన్లో ఈ సెల్ వాల్యూని ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాల్సి వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ సెల్ E0 సెల్ -2.303 RT/NF
లాగ్ రెండిటికి చూద్దాం Zn+2 బై Cu+2. ఈ రెండిటికి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ సెల్ వాల్యూ ఎంత ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 2.303 RT/NF లాగ్ ఈ Zn+2 బై Cu+2. దీన్ని మనం ఇవి ఏ కాన్సన్ట్రేషన్స్, ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర కాన్సన్ట్రేషన్స్ కాబట్టి వీటి బదులు మనం ఒక కాన్స్టెంట్ తీసుకొని K ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని తీసుకున్నాం అనమాట. సో దీన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు 2.303 RT/NF లాగ్ K ఈక్విలిబ్రియం. సో మనకి తెలుసు 2.303 RT/F వాల్యూని మనము లాస్ట్ క్లాస్లో చూసాం 0.0591 అని కూడా రాసుకోవచ్చు అని. అదే వాల్యూ ఇక్కడ రాస్తున్నా 0.0591/N లాగ్ K ఈక్విలిబ్రియం E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి, K ఈక్విలిబ్రియం వాల్యూ కావాలి. సో K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ లాగ్ K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఉంచామన్నమాట. ఇది పోయి ఇక్కడికి వస్తుంది చూడండి, Ne0 సెల్ బై 0.0591 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఓన్లీ K ఈక్విలిబ్రియం ఒక్కటే కావాలి. K ఈక్విలిబ్రియం 10⁻⁷ సెల్ బై 0.0591. సో ఇది మనకి ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీన్ని తీసుకొచ్చాము ఇక్కడికి, E0 సెల్ని ఇటు తీసుకెళ్ళామన్నమాట. సో N ఇంటూ E0 సెల్ బై 0.591 అవుతుంది. సో ఇది లాగ్ వాల్యూని ఇటు తీసుకొస్తే 10⁻⁴ వస్తుంది, లేదంటే యాంటీ లాగ్ వాల్యూ కూడా రాసుకోవచ్చు, లేదంటే 10⁻⁴ Ne0 సెల్ బై 0.0591 అని కూడా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం నెక్స్ట్ ఈక్వేషన్ నుండి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూని మనం ఇక్కడ తీసుకొచ్చాము. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇందులో ప్రాబ్లమ్స్ చూసినట్లయితే Zn+2 CD+2 CD ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ ఎంత అని అడిగాడు. మనకి ఇచ్చిన డేటా ఏంటి, E0 Zn+2 బై Zn మైనస్ 0.76 వోల్ట్స్, E0 CD+2 CD మైనస్ 0.40 వోల్ట్స్. ఈ రెండు ఇచ్చాడనమాట. ఇక్కడ సెల్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మనము ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూని కనుక్కోవాలి. సో E0 సెల్ని ఫస్ట్ కనుక్కోవాలి. E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు ER మైనస్ EL. సో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ CD, ఇది CD+2 CD ఫామ్లోనే ఉంది, రిడక్షన్ పొటెన్షియల్ ఫామ్లోనే ఉంది కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు అనమాట. సో రైట్ సైడ్లో ఉంది మైనస్ 0.40 మైనస్ లెఫ్ట్ సైడ్లో Zn+2 Zn, దీని వాల్యూ ఎంత మైనస్ 0.76. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ 0.40 ప్లస్ 0.76. సో దీని వాల్యూ 0.36 వోల్ట్స్ వచ్చింది. ఏం వాల్యూ వచ్చింది, మన స్టాండర్డ్ కండిషన్లో E0 సెల్ వాల్యూ వచ్చిందనమాట 0.36 వోల్ట్స్. సో K ఈక్విలిబ్రియం, దీన్నే మనము KC అని కూడా ఇస్తారనమాట. KC అయినా K ఈక్విలిబ్రియం అయినా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 10⁻⁴ E0 సెల్ బై 0.0591. సో ఇప్పుడు మనం 10, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, పార్టిసిపేట్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. Zn+2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. CD+2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని CDగా మారుతుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసేటటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఎన్ వాల్యూ ఎంత 2 ఇంటూ E0 సెల్ మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం 0.36 బై ఈ 0.0591ని మనము అప్రాక్సిమేట్గా 0.06 అని కూడా రాసుకోవచ్చు, 59 ఉంది కాబట్టి. సో 0.06 పాయింట్ క్యాన్సిల్, 6 6 36, 2 ఇంటూ 6
10 to the power of 12. K ఈక్విలిబ్రియం వాల్యూ ఎంత? 10 to the power of 12. ఇది ఈ విధంగా మనము ఫస్ట్ E0 సెల్ని కనుక్కుంటాము. E0 సెల్ రెండిటి యొక్క వాల్యూ అనమాట. స్టాండర్డ్ కండిషన్లో E0 సెల్ వాల్యూని కనుక్కున్న తర్వాత ఆ వాల్యూని ఇక్కడ మనము ఉంచినట్లయితే, ఈ స్టెప్లో ఉంచినట్లయితే మనకి K ఈక్విలిబ్రియం వాల్యూ 10 to the power of 12 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. Zn ప్లస్ E0 Zn ప్లస్ 2 Zn వాల్యూ ఎంత ఇచ్చాడు? -0.76 volts. E0 Ag ప్లస్ Ag దీని వాల్యూ 0.80 volts ఇచ్చాడు. సెల్ రిప్రజెంటేషన్ Zn ప్లస్ 2 Ag. సో ఇలా ఇచ్చాడనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి పార్టిసిపేట్ చేసే ఎలక్ట్రాన్స్ మనకి తెలుస్తూనే ఉంది. 2 ఎలక్ట్రాన్స్. ఇది 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. 2 Ag ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని 2 Agగా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము E0 సెల్ వాల్యూని కనుక్కుందాం. E0 సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ రైట్ సైడ్ మైనస్ ఈ లెఫ్ట్ సైడ్. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్లో Ag ఉంది 0.80 మైనస్ ఆఫ్ మైనస్ 0.76. సో దీని వాల్యూ మనం చూసినట్లయితే 0.80 0.76 1.56 అనేది వచ్చింది. 1.56 volts. సో ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం. K ఈక్విలిబ్రియం ఫార్ములా. K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు 10 to the power of n అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? 2 ఎలక్ట్రాన్స్. 2 ఇంటూ E0 సెల్ వాల్యూ ఎంత? 1.56 బై మనకి ఏమొస్తుంది? 0.059ని మనము 0.06 వేసుకుందాం. సో ఇప్పుడు 10 ఇంటూ 1.56 ఇంటూ 2. సో ఎంత వచ్చింది? 3.12 బై 0.06. పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 6 5 are 6 2 are 10 to the power of 52. K ఈక్విలిబ్రియం 10 to the power of 52. సో ఈ విధంగా మనము ఫస్ట్ E0 సెల్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ వాల్యూ దగ్గర నుండి K ఈక్విలిబ్రియంలో మనము ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో మనకి K ఈక్విలిబ్రియం వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక హోంవర్క్ ఇస్తాను. సో ఈ ప్రాబ్లం అనేది హోంవర్క్. ఐ థింక్ మీకు అందరికీ కూడా ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది అర్థమయ్యే ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని పెట్టండి. సో క్యాలిక్యులేట్ K ఈక్విలిబ్రియం ఫర్ ఎ గివెన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. Fe ప్లస్ 2 Cu ప్లస్ 2 Cu. E0 Fe ప్లస్ 2 Fe వాల్యూ -0.44 volts. E0 Cu ప్లస్ 2 బై Cu 0.34 volts. ఫస్ట్ E0 సెల్ వాల్యూని కనుక్కోండి. దాని తర్వాత K ఈక్విలిబ్రియం ఫార్ములా వేయండి. K ఈక్విలిబ్రియంలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా పోస్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.